మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు స్పెషల్ కార్యక్రమం నిర్వహించారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ విద్యుత్ ఉచిత సరఫరా కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వారికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 15 వరకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. మండలం విద్యుత్ వినియోగదారులందరికీ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు మనకు గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ ఇచ్చినందువల్ల మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఎవరైనా ప్రజాపాలనలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇక్కడికి ఈ కౌంటర్లోకి వచ్చి అప్లికేషన్లు ఎంటర్ చేయించవలసిందిగా వెల్దుర్తి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ పథకం గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు మనకి సర్వే చేయమని ఇచ్చింది. అందువల్ల మేము ఆల్రెడీ మాకు ప్రజాపాలనలో ఒక 3,000 అప్లికేషన్లు వచ్చినాయి. బ్యాలెన్స్ అప్లికేషన్ కూడా మేము ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము రెగ్యులర్ తీసుకున్నాము. అన్ని ఊర్లలోని స్పెషల్ డ్రైవ్ పెట్టాము. మా స్పెషల్ ఆఫీసర్లు అందరూ ప్రతి విలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈరోజు మండలంలోని మన వెల్దుర్తి టౌన్లో స్పెషల్గా మేము పెట్టి అప్లికేషన్లు అన్నీ తీసుకున్నాం. మాకు 15వ తారీఖు వరకు అప్లికేషన్లు అన్నీ తీసుకోమని గవర్నమెంట్ ఇచ్చింది. మేము ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న సబ్స్టేషన్లో ఇచ్చినా పర్వాలేదు, మా వెల్దుర్తి ఆఫీస్లో ఇచ్చినా మేము అప్లికేషన్ తీసుకుని సిస్టంలో ఎంటర్ చేస్తాము. ప్రతి ఒక్క వినియోగదారుడు 200 లోపు యూనిట్లు వాడే ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ మనకి ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వెల్దుర్తి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.